వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. ఈ ఎన్నికల వేడిలో భాగంగా వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల మార్పులు, అదేవిధంగా అభ్యర్థుల కూర్పుపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఇటీవల కాలంలో కొంతమందికి స్థానచలనం, అదేవిధంగా కొంత నూతన అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లా నుండి సంశయాత్మక నియోజకవర్గం అద్దంకిలో నూతన ఇన్ఛార్జ్ అయితే పాణ్యం హనుమీరెడ్డి గారిని అయితే నియమించడం జరిగింది. ఆయన మాటలు నడిచి తెలుసుకుందాం. నూతనంగా బాధ్యతలు తీసుకొని వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏ విధంగా చేయబోతారు, గత అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణ కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే అండి. మీరు ప్రాపర్ ఎక్కడ, అంటే మీ పుట్టింది పెరిగింది ఎక్కడ, ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు అయితే తీసుకున్నారు, ఇది ఎలా చేయబోతున్నారు, ఏమన్నా కార్యాచరణ, అదేవిధంగా ఇటువంటి ప్లానింగ్ ఏమైనా ఉందా? నాది యాక్చువల్గా పల్నాడు జిల్లా దొడ్లేరు అనే గ్రామం మాది. యాక్చువల్గా నేను అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాను. 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత పులివిందుల్లో డిప్లొమా చేశాను. అక్కడి నుంచే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక అభిమానం ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఇట్లా ఒక లీడర్ అని చెప్పి అక్కడి నుంచే నాకు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒక మా స్టూడెంట్స్ అందరికి కూడా, మా ఫ్రెండ్స్ అందరు, కొలీగ్స్ అందరికి కూడా ఐడియా ఉంది. అయితే దాని తర్వాత డిగ్రీ చేసాము, తర్వాత MBA చేసాము. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు, అనుకోకుండా కాదు, 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయ్యారు. అయిన తర్వాత కొన్ని రోజుల పాటు నా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాను. ఒక 2 years అట్లా జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీముల్లో ఆరోగ్యశ్రీ ఒకటి, 108 ఒకటి, ఈ 2 నాకు బాగా నచ్చాయి. అప్పుడే రాజశేఖర రెడ్డి గారికి ఆకర్షితునై నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు పాలిటిక్స్లో లేను. తర్వాత అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారికి అకాల మరణం జరిగింది. జరిగిన తర్వాత నేను కూడా పాలిటిక్స్ దూరంగా ఉన్నాను. నా వ్యాపారాలు నేను చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం మీద జగన్ గారి పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, జగన్ గారిని దగ్గరగా చూస్తూ ఉంటుంటే ఆయన భావాలు ఆయన్ని కూడా నా మనసుకి హత్తుకున్నాయి. అందువల్ల నేను వైఎస్ఆర్సీపీలో కూడా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 2014 ఎలక్షన్స్ తర్వాత పెదకూరపాడు ఇన్ఛార్జ్ బాధ్యతలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పారు. నేను సమర్థంగా చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నా కాపీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సర్లే అని చెప్పి ఓకే అని చెప్పి ఉన్నాము. 2019లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఓ చోట అడిగాను, అక్కడ అవ్వలేదు. సర్లే అని చెప్పి అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు నాకు అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీ నాకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని నాకు ఇచ్చారు అద్దంకి కాన్స్టిట్యున్సీ. ఆ ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకిని గిఫ్ట్గా ఇస్తాను. 2019 వరకు పెద్దకూరపాడులో ఉన్నారు. 2024 చివరి వరకు కూడా పెద్దకూరపాడులో ఉన్నారు. 23 వరకు కూడా. 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ 4.5 సంవత్సరం కృష్ణ చైతన్య ఉన్న అద్దంకి నియోజకవర్గం మీకు ఇవ్వటం సబబుగా అనిపించిందా? మీరు దీనికి ఏ విధంగా ఆస్వాదిస్తారు? మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఈక్వేషన్లో వాళ్ళు సర్వేల్లో వాళ్ళు దాని ప్రకారంగా నాకు ఇవ్వటం జరిగింది. కృష్ణ చైతన్య అయినా మా పార్టీయే, గరటే గారైనా మా పార్టీయే. మేము అందరం కలిసే పని చేస్తాము, అందరం కలిసే ముందుకెళ్తాం. 2024 ఎన్నికల దృష్టి పెట్టుకొని ఇప్పటి వరకు ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ 4.5 సంవత్సరం కష్టపడిన కృష్ణ చైతన్య కొద్దిగా ముభావంగా ఉన్నారు, మీకు సపోర్ట్ చేయరు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే కేవలం రెడ్డి సామాజిక వర్గం వారే మీ వైపు ఉన్నారు, మిగిలిన వరకు తర్జన భర్జనలో ఉన్నారు, ఎటుకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఇది ఎంత మట్టికి నిజం అంటారు, మీరేమంటారు? అట్లేం లేదండి. ఎందుకంటే మీరు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి చూడండి. నాకు అంటే ఒరిజినల్గా కూడా నాకు పర్సనల్గా కూడా మేము వ్యాపారస్తున్నాం.
మాకు కులాలు మతాలు ఇవన్నీ మాకు అవగాహన ఉండదు, ఆ ఆలోచన ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా అన్ని సామాజిక వర్గాలకి మంచి జరగాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కష్టం ఈ భారతదేశంలో ఎక్కడ చేయట్లేదు అనేది నా ఆలోచన. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారంగా మా పార్టీలో ఉన్న లీడర్లందరూ కూడా, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా కలిసి అదే విధంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. హనుమీరెడ్డి గారు పెద్ద కోరపాడు నుంచి అద్దంకి మారటం జరిగింది. ఇక్కడ పరిస్థితులు కానీ, ఇక్కడ రాజకీయ పరిస్థితులు కానీ, అదేవిధంగా భౌగోళికంగా అందరి మధ్య ఎటువంటి సమన్వయం కానీ ఇంతకుముందు లేదు. ఇప్పుడు కొత్తగా మీరు నిర్మించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొద్దిగా టైం, ఎలక్షన్స్కి మహా అయితే ఒక 3 నెలలు 4 నెలలు సమయం కూడా లేదు. ఈ కొద్ది సమయంలో మీరు ఏ విధంగా వీళ్ళందరినీ మొబిలైజ్ చేసుకొని ఎన్నికలకి ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు 10 రోజులు అవుతుందండి నాకు అనౌన్స్ అయ్యి. ఈ 10 రోజులు ఎట్లా ఉందంటే, నాకు అద్దంకిలో స్టార్టింగ్ వచ్చేటప్పుడు భయపడ్డాను. అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీలో నేను అసలు నన్ను ఆదరిస్తారా అని చెప్పి నాకైతే డౌట్ ఉంది. ఈ రోజున నేను అనుకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన ఈరోజు అంటే ఈ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. జనాదరణ ఏదో నేను మాటలతో చెప్పట్లేదు, కావాలని రాజకీయంగా మాట్లాడట్లేదు. మీరు ఒక్కసారి చూడండి. నేను ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా ఉన్నారంటే, అద్దంకి ప్రజలు నన్ను వాళ్ళ ఇంట్లో, అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారింట్లో పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నన్ను చిన్న కొడుకులాగా చూస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులాగా చూస్తున్నాను. అద్దంకి నియోజకవర్గంలో గత 2 దఫాలు, అదేవిధంగా 2014, 2019 కూడా ప్రస్తుతం అపోజిషన్ లీడర్ గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో ఉన్నారు. అతనే గెలుస్తూ వచ్చారు. అతన్ని ఎదుర్కోవటం కొద్ది కష్టసాధ్యమే. కానీ అతన్ని ఎదుర్కొనే దానికోసం మీరు ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఏదన్నా దీంతో ముందుకు వెళ్ళేదానికి ఏదన్నా ఆలోచన ఉన్నారు? నేను గొట్టిపాటి రవికుమార్ ఓడిపోవాలని నేను కోరుకోవట్లా, నేను గెలవాలని కోరుకుంటున్నా. ఇదే ప్రణాళికతోటి 2024లో మీరు విజయం సాధించాలని ఆర్టీవీ తరఫున కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. 2024 ఎన్నికలలో అద్దంకి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా పోటీలో నిలబడతాను. అన్ని సామాజిక వర్గాలకి కలుపుకొని కూడా నేను ముందుకెళ్ళి ఎన్నికల్లో విజయం సాధించి నాపై జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని నేనైతే పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని చెప్పేసి కూడా వైసీపీ ఇన్ఛార్జి అద్దంకి నియోజకవర్గం హనుమీరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా.